ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం గ్రామంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ రాష్ట్ర పాడి పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లేగదూడల పోటీలకు ముఖ్య అతిథిగా ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి హాజరై పాడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. ఒక సంవత్సరం లోపు వయసు ఉన్న పెయ్యి దూడల ప్రదర్శనలో పాల్గొన్న 40 పెయ్యి దూడలకు ఏలిక పాముల నివారణకు మందును అందించారు. అనంతరం లేగదూడల పోటీలను నిర్వహించారు. ప్రథమ స్థానంలో వీరంరెడ్డి దొరబాబు, ద్వితీయ స్థానంలో పేరుపురెడ్డి సూరిబాబు, తృతీయ స్థానంలో మజ్జి శ్రీనుబాబుల లేగ పెయ్యి దూడలు గెలుపొందగా ఆయా రైతులకు నాయకుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ప్రదర్శనకు వచ్చిన లేగ దూడలకు లివర్ టానిక్స్, మినరల్ బ్లాక్స్ అందించారు. ఈ సందర్భంగా ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి మాట్లాడుతూ రైతులు తమ పాడి పశువులను పెంపొందించే దిశగా పశు సంవర్ధక శాఖ సూచనలు పాటించాలని, రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులకు అండగా ఉండాలనే ధ్యేయంతో పెయ్యి దూడల ఉత్పత్తి పథకం ద్వారా రైతుకు యథాసూది ₹150 మాత్రమే అందిస్తుందని, ప్రతి రైతు పాడి పశువుల అభివృద్ధి వైపు అడుగులు వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో లింగంపర్తి సొసైటీ చైర్మన్ పెంటకోట మోహన్, నాయకులు ఇజ్జనగిరి శివప్రసాద్, వీరంరెడ్డి దొరబాబు, నైనాల బృహత్, గంగిశెట్టి ప్రసాద్, పశు సంవర్ధక శాఖ జేడి కాంతారావు, చిక్కం బాలచంద్ర యోగేశ్వర్, పశు వైద్యాధికారులు ఈ సతీష్ కుమార్, సాయి కృష్ణ, టీవీ కళ్యాణి, పంచాయతీ కార్యదర్శి ఆర్ వీరబాబు తదితరులు పాల్గొన్నారు. వాడికి లాభం ఇంకోటని చెప్పి మన టీవీలో చూసాం, సెల్ ఫోన్ చూసాం, 20 మంది రైతు సోదరులు చచ్చిపోయారు. దానికి కారణం పాడి లేక ఆ గ్రామాల్లో. అదే మనం పాడి పండించుకుంటే మనం తాగొచ్చు, మనం అందరికీ కూడా ఇచ్చే పరిస్థితి, అమ్ముకునే పరిస్థితులు ఉంటాయి. మరి ఇవాళ ఒక గేది, ఒక ఆవు ఉంటే ఆ ఇంటికి ఉపయోగపడి మరి వృత్తి కల్పించే విధానంలో ఆ రెండు కూడా ఉన్నాయి. మరి ప్రభుత్వం నుంచి ఇన్ని కార్యక్రమాలు వస్తా ఉన్నాయి కాబట్టి మరి రైతు సోదరులందరూ కూడా మరి పూర్వ వైభోగం తీసుకొచ్చి గ్రామాల్లో మరి ఇన్ని పశువుల్ని కూడా మరి పెంచి పోషిస్తే అవే మనం పెంచి పోషిస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఈ పథకం గురించి చెప్పారు డీడీ గారు. గతంలో పుడితే దొనపోతు కానీ లేకపోతే పెయ్యి తోడ కానీ పుట్టింది. ఖచ్చితంగా పెయ్యి తోడ పుట్టే పథకం మరి అది కూడా మనకు అదృష్టంగా భావించాలి. దాని ద్వారా కూడా మనకు ఉత్పత్తి జరుగుతుంది. మరి పాల ద్వారా మనకు లాభం వస్తుందనే ఆలోచన కూడా మీరందరూ కూడా చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ మంచి కార్యక్రమంలో నేను భాగస్వామ్యం చేసినందుకు మరి సిబ్బందికి, గ్రామ రైతు సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.